Hello everyone, welcome to Shatavahana Institute of Police. This is Bharti, Faculty of GK and Current Affairs. So students, మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మా. సో అందరికి మీకు తెలుసు, చాలా మంది పిల్లలు జీకే కరెంట్ అఫైర్స్ అంటే స్కిప్ చేయడం చేస్తారు. కానీ డోంట్ స్కిప్ దట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే మనకి మినిమం 30 మార్క్స్ ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి. సో అందుకనే మీరు స్కిప్ చేయొద్దు ఈ విషయాన్ని. కానీ అందరికి ఒక డౌట్ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏం చదవాలి, అసలు ఎలా నేర్చుకోవాలి, అసలు ఏం చదివితే మనకి ఎగ్జామ్ లో ఏం అడుగుతారని అందరికి ఒక డౌట్ ఉంటుంది. కానీ జీకే కరెంట్ అఫైర్స్ అంత ఈజీ సబ్జెక్ట్ వేరొకటి ఉండదు. ఓకే, మరి ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనం స్కోర్ చేయగలుగుతాం మనం ఎగ్జామ్ లో, ఎందుకంటే త్వరలో మనకి ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మనం ఎలా చదవాలి, ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఎలా ఏ విధంగా మనం కరెంట్ అఫైర్స్ లో స్కోర్ చేయాలనే విషయం నేను ఒకసారి చెప్తాను. ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఓకే, సో అందరు అనుకుంటారు జీకే ఈజ్ డిఫరెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ డిఫరెంట్ అని అనుకుంటారు, కానీ దీస్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే నేను చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ అంటే ఏం చెప్తామమ్మా? కరెంట్ అఫైర్స్ అని అంటే కరెంట్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో దానిపైన మనకి క్వశ్చన్స్ అడుగుతారని అందరు అనుకుంటారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. కానీ కరెంట్ అఫైర్స్ కి జీకేకి ఉన్న రిలేషన్ ఏంటో నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్ గా మనం జనరల్ స్టడీస్ చదువుతాం. జనరల్ స్టడీస్ చదివినప్పుడు జనరల్ స్టడీస్ అనగానే మనకి పాలిటీ గుర్తొస్తుంది, హిస్టరీ గుర్తొస్తుంది, లేదంటే ఎకనామిక్స్ చదువుతాం, లేదంటే ఇంకో బయాలజీయో బాటనీయో సబ్జెక్ట్ చదువుతాం. కానీ మీకు ఒక విషయం తెలుసా, జీకే మనం పర్ఫెక్ట్ గా ఉన్నామంటే 40% ఆఫ్ ద సిలబస్ మనం కంప్లీట్ చేసినట్టే. ఎస్, దట్ ఈస్ ట్రూ. 40% ఆఫ్ ద సిలబస్ మనం కంప్లీట్ చేసినట్టే. ఓకే, సో ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ని తీసుకొని మనం అందులో నుంచి జీకే టాపిక్ ని ప్రిపేర్ చేయొచ్చు, ఒక జీకే టాపిక్ ని తీసుకొని ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఎలా మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఇన్సిడెంట్ తీసుకుందాం మనం. జూన్ 18 నైట్ మనకి ఫ్లయింగ్ సిక్ ఎవరు చనిపోయారు? మిల్ఖా సింగ్, ఒక అథ్లెట్ చనిపోయారు. ఓకే, ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన గురించి మనకి కరెంట్ అఫైర్ ఇష్యూ నడుస్తుంది అనమాట. డెఫినెట్ గా ఆయన గురించి క్వశ్చన్ ఉంటుంది, అంటే మాక్సిమం 99% మనం ఆయన గురించి క్వశ్చన్ రేస్ చేయొచ్చు. సో మనకి ఎగ్జామ్ లో ఎలాగూ మిల్ఖా సింగ్ ఎప్పుడు చనిపోయారు, ఆ డేట్ ఎప్పుడు అని ఖచ్చితంగా అడగరు మనకి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన డేట్స్ అనేది మనకి అడగరు, కానీ ఆ వ్యక్తులకు సంబంధించిన క్వశ్చన్ మనకి అడుగుతారనమాట. అదే మనకి ఒక కరెంట్ అఫైర్ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని జీకేగా కన్వర్ట్ చేసి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ ఇట్ ఆన్ ద బోర్డ్. మనకి మిల్ఖా సింగ్ ఉన్నాడు, మిల్ఖా సింగ్. సో ఈయనకున్న ఒక నిక్ నేమ్ ఏంటంటే ఫ్లయింగ్ సిక్ అంటారు, ఫ్లయింగ్ సిక్. సో ఇది ఒక జీకే టాపిక్. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, నేను ఇక్కడ మిల్ఖా సింగ్ ని కరెంట్ అఫైర్ ఇష్యూగా తీసుకుంటే దానికి సంబంధించిన జీకే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు? మిల్ఖా సింగ్ యొక్క నిక్ నేమ్, ఆయనకున్న టైటిల్ ఏంటి అని అడుగుతారు, అంటే ఆయనకున్న బిరుదు ఏంటి అని అడుగుతారు. ఆయననే మనం ఫ్లయింగ్ సిక్ అని అంటాం. సో మనకి ఆ టైంలో అంటే మనకి అథ్లెట్స్ అసలు లేరు, ఎవరు లేరు అనుకున్న టైంలో మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు. కామన్వెల్త్ లో కానీ ఏషియన్ గేమ్స్ ఆడి మన భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి అథ్లెట్స్ లో మిల్ఖా సింగ్ అని మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఈయననే పాసెస్ అవ్వే మనకి రీసెంట్ గా విషయం తెలుసు, ఆయన గురించి అడుగుతారు. ఇంకా మనం డెప్త్ గా చదువుకోవాలి అంటే ఇంకా ఈయన గురించి ఏమని అడుగుతారంటే, ఈయనకు ఒకసారి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. అదే కాకుండా ఈయన ఒక బుక్ రాశాడు, ఆయనకి లైఫ్ కి సంబంధించిన ఒక బుక్ రాశాడు. అదే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అని ఒక బుక్ రాశాడు అనమాట. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక పుస్తకాన్ని కూడా ఈయన తీసుకొచ్చాడు. ఐ థింక్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ రైట్ నౌ. సో ఇక్కడ ఏమైందన్నా, నేను ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ని తీసుకున్నాను, ఆ కరెంట్ అఫైర్ క్వశ్చన్ కి సంబంధించిన టాపిక్ లో నుంచే నేను ఒక జీకే క్రియేట్ చేశాను. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇస్ నాట్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్. దోస్ ఆర్ నాట్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్, దేస్ ఆర్ సేమ్ టాపిక్స్. ఓకే, సో దోస్ ఆర్ సేమ్ టాపిక్స్ అనమాట. అందుకని మనం ఒక కరెంట్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఆయనకి సంబంధించిన కరెంట్ ఇష్యూ ఏముంది, ఆయనకి సంబంధించిన జీకే రిలేట్ ఏముందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మిల్ఖా సింగ్ అనేది మనకి కరెంట్ ఇష్యూ, ఆయనకి సంబంధించింది జీకే అయితే ఆయననే మనం ఫ్లయింగ్ సిక్ అంటాం. ఆయనకి పద్మ అవార్డు వచ్చింది, ఆయనకి ద రేస్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాశాడు. ఇదే క్వశ్చన్ నుంచి మనకి ఏదో ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే.
ఓకే స్టూడెంట్స్, మనం ఇందాక మిల్కా సింగ్ గురించి చూసాం కదా. సో మిల్కా సింగ్ గురించి ఎలా కరెంట్ అఫైర్ అడుగుతారో నేను చెప్పాను. అంటే ఒక కరెంట్ అఫైర్ ఇష్యూని తీసుకొని దానిపైన మనం జీకే జనరేట్ చేస్తున్నాం. అయితే అడిగితే మిల్కా సింగ్ గురించి కరెంట్ అఫైర్ కాకుండా అతనికి సంబంధించిన జీకే రిలేటెడ్ గురించి అడుగుతారు. ఇక్కడ జీకే అంటే నానా అయిపోయిన విషయాలని అర్థం అనమాట. అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సాధించిన విషయాలని అర్థం. సో మరి మేడం ప్రతి విషయం అలాగే అడుగుతారా? కరెంట్ అఫైర్స్ అంటే డైరెక్ట్ గా ఇలా జీకే కాంబినేషన్ లో అడుగుతారంటే నెవర్. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ఇన్ డిఫరెంట్ వే అండ్ సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ఇన్ అనదర్ వే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీకే క్వశ్చన్, ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ ని కొన్నిసార్లు మనకి డైరెక్ట్ గా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా మనం ఒక ఇష్యూ తీసుకున్నాం. ఇప్పుడు మనం అందరం కరోనా పాండమిక్ టైంలో ఉన్నాం. సో ఎంతో మంది పేరెంట్స్ చనిపోతున్నారు, పిల్లలు అనాథలు అవుతున్నారు. ఓకే, మరి ఇలాంటి వాటిపైన గవర్నమెంట్ అనాథలైన పిల్లలకి కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. అలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్స్ లలో రాజస్థాన్ స్టేట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ స్టేట్. ఎందుకనంటే రాజస్థాన్ స్టేట్ రీసెంట్ గా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే పేరెంట్స్ చనిపోయి, కరోనా వల్ల పేరెంట్స్ చనిపోయి అనాథలైన పిల్లలు ఉన్నారో, ఎవరైతే భర్త చనిపోయి భార్య ఒంటరిగా మిగిలిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ స్కీమ్ పేరే కరోనా భల్ కళ్యాణ్ యోజన. కరోనా భల్ కళ్యాణ యోజన అన్నమాట. ఇది ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చేంత లోపు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే విధంగా వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి 2,500 రూపాయల పెన్షన్ కూడా వస్తుందన్నమాట. ఇదే మనకి కరోనా బల్ కళ్యాణ యోజన స్కీమ్. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, కొన్ని కరెంట్ అఫైర్స్ ని డైరెక్ట్ గా అడగచ్చు, కొన్ని కరెంట్ అఫైర్స్ ని జీకే కింద రిలేటెడ్ గా అడగచ్చు అన్నమాట. జీకే రిలేటెడ్ గా అడగచ్చు. అంటే దీని అర్థం ఏంటమ్మా, మీరు కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద జీకే ఆల్సో. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద జీకే, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో ఈ రెండు కాంబినేషన్ లో మనం ఖచ్చితంగా చదువుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఇంకొక విషయం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్ మనం కరోనా పాండమిక్, అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కరోనా పాండమిక్. ఇప్పుడు కరోనా పాండమిక్ అంటే మనం వ్యాక్సినేషన్ గురించి గుర్తొస్తుంది. మరి వ్యాక్సినేషన్ గురించి ఎలా అడుగుతారు? అందరికీ తెలిసిన క్వశ్చన్. కరోనా ఎక్కడ పుట్టిందంటే చైనాలోని వ్యూహాన్ లో పుట్టిందని చెప్పేసి చిన్నగా ఎవరు అడగరు. అంత ఈజీ క్వశ్చన్, 1 మార్క్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉండదు. బట్ మరి ఎలా అడుగుతారు అంటే ఒక్కసారి ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియా నుంచే మనం 2 వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నాం. ఒకటి కోవిషీల్డ్, ఒకటి కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం. కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్, ఇలా మనం 2 తయారు చేస్తున్నాం. వీటికి సంబంధించిన విషయాల గురించి అడుగుతారు. కోవాక్సిన్ ఎవరు తయారు చేస్తున్నారు, కోవిషీల్డ్ ఎవరు తయారు చేస్తున్నారు, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ ఏంటి, దాన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళు ఎవరు, లేదంటే కోవిషీల్డ్ యొక్క సిఇఓ ఎవరు, కోవాక్సిన్ యొక్క సిఇఓ ఎవరు, లేదంటే భారత్ సీరం అంటే సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది, ఈ సీరం ఇన్స్టిట్యూట్ యొక్క సిఇఓ ఎవరని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ మనకి రేస్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం కోవిషీల్డ్ గురించి చూస్తున్నాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే. సుందర్లాల్ బహుగుణ, ఈయన పేరు వినగానే మన అందరికి ఒకటే గుర్తొస్తుంది, చిప్కో మూమెంట్ అని చెప్పేసి గుర్తొస్తుంది. ఈయన గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామనంటే, మనకి సుందర్లాల్ బహుగుణ May 21, 2021లో ఆయన చనిపోయారనమాట. కాబట్టి ఆయన గురించి క్వశ్చన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రీవియస్ పేపర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మనకి మూమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే సుందర్లాల్ బహుగుణ పాసెస్ అవే కాబట్టి. మరి సుందర్లాల్ బహుగుణ గురించి అందరికి ఒకటే విషయం తెలుసు, ఆయన చిప్కో మూమెంట్ ని స్టార్ట్ చేశారని మాత్రమే తెలుసు. కానీ ఏదైతే భాగీరథి నది పైన కట్టున్న తెహ్రీ డ్యామ్ ఏదైతే ఉందో ఆ తెహ్రీ డ్యామ్ ని అడ్డుకోవడానికి కూడా ఆయన చాలా వరకు హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. ఒకానొక టైంలో ఆయనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా ఆయన రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ టైంలో ఉన్న మనకి పివి నరసింహారావు సజెషన్ మేరకు ఆయన ఏం చేశారంటే తర్వాత తనకు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డుని ఆయన తీసుకున్నారనమాట. ఆయన తెహ్రీ డ్యామ్ కి సంబంధించిన విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, ఇక్కడ ఆయన ఇన్ ద సెన్స్ పివి నరసింహారావు ఆయనకు మాట ఇవ్వడం వల్ల, సుందర్లాల్ బహుగుణకి మాట ఇవ్వడం వల్ల ఆయన హంగర్ స్ట్రైక్ ని వదిలేస్తాడనమాట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటిది, చాలా మంది ఒకటే గుర్తు పెట్టుకుంటారు, సుందర్లాల్ బహుగుణ అనగానే చిప్కో మూమెంట్ అంటారు. కానీ ఇక్కడ చిప్కో మూమెంట్ తో పాటు సుందర్లాల్ బహుగుణ తెహ్రీ డ్యామ్ కి ఎగెనిస్ట్ గా కూడా ఆయన హంగర్ స్ట్రైక్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఒక జీకే క్వశ్చన్ వస్తుంది, తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడుంది, లేదంటే
వరల్డ్లో లార్జెస్ట్ డ్యామ్ ఏంటని, లేదంటే ఇండియాలో లార్జెస్ట్ డ్యామ్ ఏంటని, లేదంటే తెహ్రీ డ్యామ్ అనేది ఏ నది పైన ఉందని అడుగుతారనమాట. అంటే ఒక వ్యక్తి రిలేటెడ్ మనం కరెంట్ అఫైర్ తీసుకుంటే ఆయనకి సంబంధించిన ఉద్యమాలలో నుంచి మనకు ఒక జీకే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇప్పుడు తెహ్రీ డ్యామ్ అనేది మనకి లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, హైయెస్ట్ డ్యామ్, టాలెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని అదే చెప్పుకోవచ్చు అనమాట. ఏ నది పైన ఉందంటే భాగీరథి నది పైన ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి క్వశ్చన్ అడుగుతారు. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమవుతుంది కదా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి. సో కాంబినేషన్ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మీకు కొంచెం అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. గ్రౌండ్ కి సంబంధించిన వీడియోస్ కానీ, లేదంటే మా రిటర్న్ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ కానీ చూడాలంటే డూ సబ్స్క్రైబ్ టు ద శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.